అనంతపురం జిల్లా కురుగుంట గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాల్గొన్నారు. వారి యొక్క అనుభవాలను చెప్పుకున్నారు. జీవితంలో ప్రతి ఒక్క మనిషి విద్యార్థి అని, ఆయన జీవితం వరకు ఏదో ఒకటి నేర్చుకునే ఉండాలి అని అన్నారు. ఇందులో భాగంగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను గిరిజాకుమారి, ప్రిన్సిపల్ రిటైర్డ్, ఈ కురుగుంట రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో మా ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ అని ఈరోజు కండక్ట్ చేశారు కురుగుంట పాఠశాలలో. దానికి మేమందరం కొలీగ్స్ అందరం వచ్చాము. ఆల్రెడీ వీఆర్ రిటైర్డ్. మేము 84లో ఇక్కడ అపాయింట్ అయి ఉన్నాము. ఆ తర్వాత ఒక్కొక్కరు రిటైర్డ్ అయినాము. ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతున్నాము. అని ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా స్టూడెంట్స్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక చోట కలిపి వాళ్ళందరూ వచ్చి బ్యాచెస్ వారీగా ఈ యొక్క రీయూనియన్ సెలబ్రేషన్ జరుపుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకాలం తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలవడము, ఆ తర్వాత వాళ్ళు మా యొక్క సేవల గురించి మాట్లాడడము, మేము అప్పుడు చేసిన మా యొక్క జాబ్ గురించి అయితేనేమి, వాళ్ళ రెసిడెన్షియల్ కాబట్టి బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మేము ఒకే చోట ఉండి ఈ గురుకుల పాఠశాలలో దాదాపు వాళ్ళు మా దగ్గర 7 years 8 years అలా చదువుకున్నారు. కాబట్టి దాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఆ యొక్క స్వీట్ మెమరీస్ని అందరికీ పంచుతూ మాకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇలాంటి రీయూనియన్లో నిజంగానే మాకు ఇంకా కొంచెం మా ఆయుష్ పెరుగుతుందేమో, ఈ ఆనందం ఇంకా కొంతకాలము మేము ఇట్లా అనుభవిస్తూ ఉంటాము అని చెప్పి అనిపిస్తుంది. సో ఈ విధంగా అరేంజ్ చేసిన మా స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ మా అందరి తరఫున, మా కొలీగ్స్ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమీల, రిటైర్డ్ ప్రిన్సిపల్. మేము 1984లో ఫస్ట్ అపాయింట్మెంట్ అయినాం అనంతపూర్ జిల్లా డిస్ట్రిక్ట్కి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ అమ్మాయిలకి కురుగుంట స్కూల్, అబ్బాయిలకి కదిరి కాలసముద్రంలో ప్రారంభించడం జరిగింది. మేమంతా అప్పుడు అపాయింట్ అయిన వాళ్ళమే. తర్వాత ఒక్కొక్కళ్ళము సర్వీస్ పెరిగే కొద్దీ రిటైర్డ్ అయిపోయినాము. రిటైర్డ్ అయిన తర్వాత 89 బ్యాచ్ నుంచి 90, 91, 92 ఈ పిల్లలందరూ కూడా 99 పిల్లలు కూడా ఈరోజు రీయూనియన్ కింద మమ్మల్ని అందరూ ఆహ్వానించి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. పిల్లలందరూ ఆ రకంగా చేయడం వల్ల మాకు చాలా సంతోషం ఉంది. గురువులుగా మేము చాలా ఆనందపడుతున్నాము. పిల్లలందరూ మంచి బంగారు భవిష్యత్తులో ప్రస్తుతం ఉంటున్నారు. అలాంటి పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఈరోజు సన్మాన కార్యక్రమం చేస్తున్నందుకు పిల్లలకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కురుగుంట, దీని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అనేవారు ఇంతకుముందు, ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం కురుగుంట అని అంటున్నారు. దీనికి ప్రస్తుతం ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి నా పేరు నల్లపాటి సునీత. ఈ గురుకులాలని 1983 సంవత్సరంలో ఒక సర్క్యులర్, అప్పుడు పనిచేస్తున్నటువంటి సీఎంగా పనిచేసినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఎస్ఆర్ శంకరన్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ కమ్యూనిటీ పిల్లల కోసం, డౌన్ ట్రాడన్ కమ్యూనిటీ పిల్లల కోసం ఈ స్కూల్స్ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరపి లేకుండా ఇక్కడ ఎంతోమంది విద్యావంతులను తయారు చేసినటువంటి పాఠశాలగా పాఠశాలకి ఈ జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇది నెంబర్ 1 పాఠశాలగా అనుకోవచ్చు అనంతపురం జిల్లాలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో. సో అట్లాగే ఈ రీయూనియన్, పూర్వ విద్యార్థుల కలయిక అనేటటువంటి దాన్ని ప్రారంభించినటువంటి ఈ గురుకుల పూర్వ విద్యార్థులందరికీ కూడా నా కృతజ్ఞతలు. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎడతెరిపి లేకుండా 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినారు వీళ్ళు. అప్పటి నుంచే కూడా ప్రతి సంవత్సరము ఈ పూర్వ విద్యార్థుల కలయిక అనేటటువంటి దాన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు అనర్గళంగా. అట్లాగే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కానివ్వండి, కలయిక వల్ల కానివ్వండి, ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకి వీళ్ళందరూ ఒక మోటివేషన్ లాగా, ఇన్స్పిరేషన్ లాగా, ఎప్పుడో చదివినటువంటి మా కంటే సీనియర్స్ అయినటువంటి వీళ్ళందరూ కూడా మంచి మంచి
ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు, వాళ్ళ జీవితాలలో ఒక క్వాలిటీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళని కూడా మేము వీళ్ళ అడుగుజాడల్లో నడిచి మేము కూడా బాగా చదువుకుని వీళ్ళలాగా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి అనేటటువంటి స్ఫూర్తిని ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకి ఇవ్వటానికి వీళ్ళ కలయిక అనేటటువంటిది పని చేస్తుంది అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. సో ఈ రకమైనటువంటి విద్యార్థినుల కలయిక అనేటటువంటిది ఇది ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ ఉన్నాము. దీనికి ఈ కలయికకు వచ్చినటువంటి పూర్వ ప్రిన్సిపల్స్ అంటే రిటైర్ అయినటువంటి ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ పూర్వ విద్యార్థుల కలయిక అనేటటువంటి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ఇది 3వసారిగా ఈ కళాశాలలో ఏర్పాటు చేస్తూ ఉండటం అన్నది నాకు కొంచెం గర్వకారణంగా ఉంది. దీనికి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సార్లో ప్రిన్సిపల్గా చేసినాను కురుగుట్టలో. నా పేరు ఓ అనసూయమ్మ, రిటైర్డ్ ప్రిన్సిపల్. ఇక్కడ పిల్లలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేయడం అనేది చాలా అపూర్వము. ఇప్పటికి ఇది కూడా 3వసారి కాబట్టి పిల్లలంతా చాలా పేద పిల్లల కోసం అప్పుడు కలెక్టర్ తికిడి గారు ప్రతి వారము ఇక్కడ అటెండ్ అయ్యేవాళ్ళు. సాటర్డే సండే ఇక్కడే పిల్లలతో గడిపేవాళ్ళు. ఆ తికిడి గారి పుణ్యమే ఈరోజు ఈ స్కూల్స్. ఎన్టీ రామారావు గారు ఈ కోరిక ఏమేమి అడిగితే నాకు రెసిడెన్షియల్ స్కూల్ వల్ల బీద పిల్లలకి ఎస్సీలకు అన్నారు. కాబట్టి అప్పుడు ఎన్టీ రామారావు గారు శాంక్షన్ చేసిన దానివల్ల తికిడి గారి పుణ్యమా అంటూ ఈ బీద పిల్లలకు చేశాము. కానీ మా దగ్గర చదివిన పిల్లలు ఈ పోస్టులో లేరు అనేది లేదు. డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడే అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్గా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, కస్టమ్స్ ఆఫీసర్ కమిషనర్గా ఉన్నారు. ఈ పోస్టులో ఉన్నారు అని లేదు. మరీ బీద పిల్లలు కనీసం పేరెంట్స్కు ఛార్జీలు కూడా కష్టమైన పీరియడ్లో ఉన్నది. ఇప్పుడంటే కొంత డెవలప్ అయ్యారు అప్పట్లో. కాబట్టి ఈ పిల్లలు మళ్ళా మమ్మల్ని సన్మానించడం అనేది మాకు చాలా గర్వకారము. ప్లస్ ఈ పిల్లలు కూడా స్ఫూర్తి అవుతారు ఈ పిల్లల కలయిక. కాబట్టి ప్రతి పూర్వ విద్యార్థులు ఇట్లనే కలయిక పెట్టుకోవడం అనేది ఇప్పుడున్న జనరేషన్కు ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. తిరుపాలమ్మ. నేను గురుకులంలో 1990 10th క్లాస్ బ్యాచ్ నాది. మేము ఈ పూర్వ విద్యాలు కలయిక చేయడానికి కారణం ఏమంటే, ఇంతకుముందు మాకు పీఈటీ టీచర్గా పనిచేసినటువంటి చంద్రావతి మేడం గారు రిటైర్మెంట్కి వాళ్ళ హస్బెండ్ గిఫ్ట్ ఏం కావాలని అడిగినప్పుడు, నా పూర్వ విద్యార్థులను చూడాలా అని అడిగినప్పుడు మేడం గారు మా నెంబర్ని ట్రేస్ చేసి మాకు ఫోన్ చేసి ఇట్లా అడిగినప్పుడు మేమందరూ కూడా 1 month లోపలే ఇట్లా గ్యాదర్ కావడం జరిగింది. దానికి మా టీచర్లు అందరూ కూడా స్పందించి మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. అదేవిధంగా బీద విద్యార్థుల కోసం గురుకులాలను ప్రవేశపెట్టినటువంటి ఎన్టీఆర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ ఎంతోమందిని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే కాకుండా మంచి పదోన్నతుల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. అన్నిటికీ కారణమైనటువంటి మా గురువులకు, మా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు సుధారాణి. నేను 1999లో ఇక్కడ 10వ తరగతి పూర్తి చేయడం జరిగింది. సో మేము ఇక్కడంతా రీయూనియన్ అనేది ఒక 5 years నుంచి స్టార్ట్ చేసినాము. దిస్ ఇస్ ద 5th రీయూనియన్ ఫర్ అస్. ఇక్కడ స్కూల్లో ఎప్పుడు జరుపుకుంటున్నాము. టీచర్స్ని అందరినీ ఇన్వైట్ చేస్తాము, వాళ్ళకి సన్మానాలు చేసుకుంటాము. వాళ్ళు మేము మదర్స్ అండ్ డాటర్స్ లాగా కలిసిపోయేసి ఒక రీయూనియన్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. మా మెయిన్ మోటివ్ వచ్చేసి మా స్లోగన్ అవర్ రూట్స్ రన్ డీప్, అంటే రూట్స్ వచ్చేసి డీప్గా లోపలికి వెళ్తాయి, యాజ్ వెల్ యాజ్ అవర్ లవ్ స్ప్రెడ్స్ మోర్ డీపర్ దాన్ దట్ అని మా స్లోగన్ అనమాట. అంటే ఇవి ఎప్పటికీ మనము చదివిన స్కూల్ని మర్చిపోకూడదు అనేది మా ఒపీనియను. అందులోనూ మనకి టీచ్ చేసినటువంటి అంటే మేము ఎలాగ ఉండాలో మాకు నేర్పినటువంటి ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవడంలో మాకు చాలా ఆనందం అవుతుంది. ఇది చాలా గర్వకారణము. ప్రతిసారి మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. ఇది కవర్ చేస్తున్నట్టు నేను 2011 బ్యాచ్. రీయూనియన్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా ఒకరోజు మేము రీయూనియన్ జరుపుకుంటాము. ఎందుకంటే పూర్వ విద్యార్థుల కలయిక ఎక్కడెక్కడలో వచ్చి ఇక్కడంతా కలుసుకుంటాము. మా మేడమ్స్ మేము విష్ చేసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాము. ఈ రీయూనియన్ ఈ ఇయర్ జరుపుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఎనర్జీ అనేది మాకు ఉంటుంది. ఇక్కడ చదవడం అనేది ఆ ఎన్టీ రామారావు గారు
ఆ రోజు ఇది స్థాపించడం వల్ల ఎంతోమంది లేని పిల్లలకి ఆదర్శం అయిపోయింది. ఇది ఎంతోమంది తినే వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఆ రోజు ఇది మేము ఇక్కడ దేవాలయం లాంటిది కాబట్టి ఈ రీయూనియన్లో ఇంకా చాలామంది పాల్గొనాలా, ఇది చూసి ఇంకా చాలామంది వస్తారని మేము అనుకుంటున్నాము. ఇక్కడ మేము ఇదొక్కటే కాదు, మేము చాలా ఇక్కడ అన్నీ నేర్చుకున్నాము. ఇది మాకు ఈ దేవాలయం లాంటిది అనుకుంటున్నాం అంతే. నమస్కారం, నేను నాగరత్న నా పేరు. నేను మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను. నేను ఈ కురుగుంట రెసిడెన్షియల్ స్కూల్లో 94 బ్యాచ్లో ఒక్కొక్క మేడం వెనక నిలబడండి. ఇక్కడ మేము ఎంతో బాగా చదువుకున్నాము. పగలు రాత్రి స్టడీ అవర్స్ అని మా కోసం మేడం వాళ్ళు రాత్రి పూట్ల కూడా ఉండేవారు, పగలు ఉండేవారు. వీళ్ళ కృషి వల్ల ఈరోజు వాళ్ళు మమ్మల్ని మేము చదవకపోయినా మమ్మల్ని వేధించి మరీ చదివించారు. కానీ ఈరోజు మేము ఆ రోజు కష్టపడడం వల్ల ఈరోజు మేము ఒక ఉన్నత స్థాయిలో ఉన్నామని సంతోషపడుతున్నాము. చిన్నప్పుడు మేము పేరెంట్స్కి దూరంగా ఉన్నప్పుడు మమ్మల్ని వీళ్ళే పిల్లలుగా చూసుకొని చాలా బాగా నచ్చజెప్పి చదువు మరీ నేర్పించారు. కాబట్టి వాళ్ళ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. వీలైనంత వరకు అప్పుడప్పుడు ఇలా వాళ్ళని రీయూనియన్ పేరుతో పిలిచి వాళ్ళని చూసుకొని మనసారా కల్లారా చూసుకొని సన్మానం చేసుకొని సంతోషంగా ఉంటాము. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఇక్కడ చదివే పిల్లలకు మేము అప్పుడప్పుడు వచ్చి ఏదైనా సహాయం చేస్తాము. కెరియర్ గైడెన్స్ గురించి కూడా క్లాసులు ఇస్తూ ఉంటాము. మా వంతు సేవగా ఇక్కడ చదువుకున్న రుణం మా నెక్స్ట్ తరానికి ఏదో ఒక సహాయం చేయాలని మాకు అందినంత సహాయం అది వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఉపయోగపడే స్పీచ్ ఇప్పిస్తూ ఉంటాము. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇలా కలుసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. 32 ఇయర్స్ మా టీచర్స్ని మా ఫ్రెండ్స్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మీదేవి, 92 బ్యాచ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అంటే ప్రస్తుతం నేనేమి జాబ్ చేయట్లేదు. మీరు నిలబడినాక నేను ఇస్తాను. నేను వ్యాయామ ఉపాధ్యాయురాలిని.